బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టులను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. హరీష్ రావు, కేసీఆర్ మాటలను తాము పట్టించుకోమని చెప్పారు. తాము చేసిన దోపిడీ బయటపడుతుందని ఏ ప్రాజెక్టుకు డీపీఆర్ ఇవ్వలేదన్నారు. ఇక 4 ఏళ్లుగా సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేయలేదని చెప్పారు. కమిషన్లు జేబులో వేసుకుని వెళ్లిపోయారంటూ బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పత్రికా సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, సాగునీటి పారుదల అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొని ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాలను గొప్పగా జరుపుకొని ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే సీతారామ లిఫ్ట్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొనేందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులారా, వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా, ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది, రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామ సాగర్గా ఏ విధంగా మారిందో, అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చినా ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే, నీళ్లతో పాటు నిధులు కూడా వరదలై పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా నాకు చాలా సంతోషం, రెండవ రకంగా ఒత్తిడి. ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా 9 జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా ఆదినారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి, శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జి కాబట్టి దోర్నకల్లు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి, మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తున్నారు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనిగందిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు, నిధుల మీదనే
పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు ఎత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన పోలేదు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంటి, పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ళ సమస్యలు పంచాయతీ ఉన్నది. గోదావరి జలాలను సీతారామం ప్రాజెక్టు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇవ్వచ్చు. అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతో ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్థిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పింది. ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీకు అమ్మవాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు. నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము, మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు ఇచ్చింది. అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ళ సమస్య వచ్చినప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారు 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది, తోక మిగిలింది అన్నావు కదా, మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావా నువ్వు నీ మామ కలిసి? తోడుకు నీ బాబాతోనే ఉన్నాడు కదా నీ తోక పట్టి కూర్చోడానికి. మీరు ఎందుకు చేయాలి? 10 ఏళ్ళు కూడా నాపిడా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీదే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం ఆధిపత్యం కదా. ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుతే పలుకొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేదు. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలిగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్ కోర్టులో 0 ఇచ్చింది. ఖమ్మం జిల్లాలో 2 కల్లా నాకు తెచ్చి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాం. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు. 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% పూర్తి అయిపోయిన ప్రాజెక్టులు మిగతా 20% పూర్తి చేసి వెంబడి జాతికి అంకితం చేయాలని చెప్పి వాటి నిధులకు ఏమాత్రం
సమస్య లేకుండా రాత్రి మగాళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లో అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత 60% పనులను పూర్తి చేస్తూ ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20%. ఈ అన్నింటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మల్లరుగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటారు కానీ ఇక్కడ అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేళ్ల మీద పడి తిన్నదానికంటే అలకలోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తూ తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మితి కడుతుంది. ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి. నిరంతరం ప్రతి 10 రోజులకు పనులను పర్యవేక్షించండి. కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి 2 వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ ఆగినాయి, ఆగడానికి సమస్య ఏంది, స్థానికంగా ఉండే సమస్యలా, నిధుల సమస్యనా, అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీటి అనుమతులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన ఎంబడే షెకావత్ ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. నేను బట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నాం, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నాం అని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లో ఇవ్వకుండా కాలం గడిపింది. టెండర్లు ఇచ్చిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇవ్వలే. సీతారామం కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ, నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా, భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములలోకి రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టును పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిండ్రు. ఇక జీవితం మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూడం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. 4,000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2,500 కోట్లు ఖర్చు అయింది. 1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చారు. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి
1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసారు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అక్క ఉంటే, ఎక్కడ మెత్త ఉంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయింది. పంపులు, మోటార్లు, దానికి ఏం తేవాల్సిన పంపులు ఎవడో తయారు చేస్తాడు, మోటార్లు ఎవడో తయారు చేస్తాడు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చిన సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసుకోవాలి. 4 ఏళ్ళు అయింది పంపులు, మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు, మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకి చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చదువుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ ఉంటే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చదువుకోలే, నేను గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు. కాబట్టి ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు